ఇప్పుడు బుద్ధిస్ట్ టెంపుల్ గంగారామ టెంపుల్కి వెళ్ళబోతున్నాము. సో ఆ టెంపుల్కి వెళ్ళే దారి ఇది. గంగారామ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇంకో మురుగన్ టెంపుల్ కనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు కొలంబోలో ఆటోలు ఎందుకు దొరుకుతున్నాను అర్థమైంది అనుకుంటా. సో మొత్తం ట్యాక్సీలు వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి హాలిడే అనమాట. ఇది ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్. ఎలా కట్టారు ఇది? ఇది మన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ లాగా అనమాట. ఇక్కడ కనిపిస్తుంది గంగారామ బుద్ధిస్ట్ టెంపుల్. ఇక్కడ కాకుల్ని చూస్తున్నారా? ఎందుకో తెలియదు, ఇక్కడ బోల్డ్ అని కాకులు వాళ్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. సో ఇది ఇండిపెండెన్స్ స్క్వేర్, ఇండిపెండెన్స్ మెమోరియల్ హాల్ కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సో ఇట్స్ అ కంప్లీట్ ఫైనాన్షియల్ సెంటర్ అనమాట. సో ఫైనాన్షియల్ ఆఫీసెస్ అన్నీ ఉంటాయి. ఈరోజు ఆఫీసెస్ అన్నీ కంప్లీట్, షాపింగ్ ఆఫీసెస్ ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్. సో శ్రీలంకన్ న్యూ ఇయర్ ఉండడం వల్ల ఒక విధంగా అసలు ఐఎమ్ రియలీ లక్కీ. నేను లక్కీ, నాకంటే ఎక్కువగా మీరు లక్కీ. ఎందుకంటే మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నా. చాలా బాగా మంచిగా కనిపిస్తుంది. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతున్నాం. దాంట్లో తమిళ్ ఎఫ్ఎం, శ్రీలంకన్ ఎఫ్ఎం, అవన్నీ కూడా ఎఫ్ఎం రేడియోస్ అన్నీ ఉన్నాయంట. సో అదే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఫ్రమ్ కొలంబో. హిందూ టెంపుల్ చూసుకున్నాము, ఆ తర్వాత ముస్లిం మాస్క్ చూసాము. ఇప్పుడు బుద్ధిస్ట్ టెంపుల్ గంగారామ టెంపుల్కి వెళ్ళబోతున్నాము. సో ఆ టెంపుల్కి వెళ్ళే దారి ఇది. గంగారామ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇంకో మురుగన్ టెంపుల్ కనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంతకుముందు కూడా కొంతమంది విజిటర్స్ వచ్చి, నాన్ హిందూస్ వచ్చి, హిందూ టెంపుల్స్ ఎన్ని ఎంత కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పేసి. సో మన అన్నీ ఎప్పుడూ కలర్ఫుల్గానే ఉంటాయి కదా. అఫ్కోర్స్ శ్రీలంకలో ఇంకా చాలా కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనుకోండి. ఇది కూడా మనం ఈవినింగ్ వచ్చి లోపల దర్శనం చేసుకున్నాం. ఈరోజు కొలంబోలో ఆటోలు ఎందుకు దొరుకుతున్నాను అర్థమైంది అనుకుంటా. సో మొత్తం ట్యాక్సీలు వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి హాలిడే అనమాట. సో ఆటోలు మాత్రమే ఉన్నాయి. సో ఈరోజు వీళ్ళే సిటీ టూర్ చేస్తున్నారు. సో వీళ్ళకి కూడా చాలా ఈజీ, మనకు కూడా చాలా ఈజీ టూర్ చేయడము, చూసుకోవడము ఇవన్నీ అనమాట. అందుకే సిటీ టూర్ చేస్తూ అతను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అవి చూస్తూ ఆ పాయింట్స్ అనేది మీకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొలంబోలో శ్రీలంకన్ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ ఎబిలిటీ చూపించే బిల్డింగ్ ఇది. ఇది ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్. ఎలా కట్టారు ఇది? క్రాస్గా ఒక ఏ, ఇంగ్లీష్ ఏ లా కనిపించేలా ఉంది ఇది బిల్డింగ్. సూపర్బ్ ఉంది కదా. వీళ్ళ ఆర్కిటెక్చరల్ ఎబిలిటీ నిరూపించే బిల్డింగ్ అన్నమాట. సూపర్బ్ రెసిడెన్షియల్ టవర్. టవర్లోంచి ఇక్కడ వాటర్ చూసి నేను ఇదేదో నదో లేకపోతే చెరువు ఉందనుకున్నా. ఇది మన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ లాగా అనమాట. సో ఓన్లీ ఇంటర్నల్గా వాటర్ పెట్టారు. ఇదే నది, చెరువు అయితే ఏం కాదు, జస్ట్ ఒక పాండ్ లాగా తవ్వారు. సో చెత్త నీళ్ళన్నీ కూడా ఇక్కడికి వచ్చి కలుస్తున్నాయంట. ఇక్కడ బోటింగ్ ఉంది కానీ వాటర్ అంతా చాలా చెత్తగా ఉందని చెప్పేసి అని ఇక్కడ బోటింగ్కి వెళ్ళట్లేదు. కానీ ఇది సిటీ సెంటర్లో వాటర్ అనేది కొంచెం ఈ పొల్యూషన్ తట్టుకోవడానికి అన్నట్టు వాటర్ ప్లస్ నాకు తెలిసి మన ట్యాంక్ బండ్ టైప్లో కట్టడం అనేది జరిగింది. ఇక్కడ స్వాన్ బోట్ సర్వీస్ 300 రూపీస్ 1 అవర్. అంటే మన లెక్క ప్రకారం జస్ట్ లెస్ దెన్ 100 రూపీస్కే గంట సేపు ఈ స్వాన్ బోట్స్ అనేది వీళ్ళు ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. చీపే, కాకపోతే ప్యూరిటీ అండ్ క్వాలిటీ బాగాలేదు కాబట్టి మనం ఈ బోట్లో వెళ్ళట్లేదు. ఇక్కడ కనిపిస్తుంది గంగారామ బుద్ధిస్ట్ టెంపుల్. ఈరోజు శ్రీలంకన్ న్యూ ఇయర్ కాబట్టి వాళ్ళ టెంపుల్లో జనాలు అయితే చాలామంది ఉన్నారు. సో ఇది అవుట్ సైడ్ నుంచి మనకి ఎక్కడెక్కడైతే వీలైతే అక్కడక్కడ లోపల కూడా చూపించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము బుద్ధిస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 400 రూపాయలు టికెట్ తీసుకున్నారు. అంటే మన లెక్క ప్రకారం దాదాపు ఒక 110 రూపాయలు అనుకోవచ్చు. ఇది కూడా శ్రీ జీనరత్న బిక్కు అభ్యాస విద్యాలయం అని రాస్తుంది. సో ఇక్కడ వీళ్ళ బుద్ధిజం అనేది అభ్యసించే విద్యాలయం అనుకుంటా. అందుకోసమే దానికి సరిపడా వీళ్ళకి ఫండింగ్ రావడం కోసం ఈ టెంపుల్కి వీళ్ళు చార్జ్ చేయడం జరిగింది. సో టెంపుల్కి ఎప్పుడు కట్టడానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ 400 రూపాయలు కట్టి మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోబోతున్నాం. మనం ఇంతకుముందు వేరే దేశాల్లో చూసుకున్నట్టే బుద్ధిస్ట్ టెంపుల్లో కూడా మన వినాయకుడు అనేది వినాయకుడు సో కంపల్సరీ ఉంటాడు. సో వినాయకుడి దర్శనం అయ్యి వినాయకుడి మనం మొక్కిన తర్వాతే లోపలికి వెళ్తాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ గంగారామ టెంపుల్ అనేది ఎలా ఉందో చూద్దాం. వావ్, బ్యూటిఫుల్.
జనరల్గా బుద్ధుడి దేవాలయాలు అంటేనే బుద్ధుడు చాలా పెద్దగా ఉంటాడు. సో ఇక్కడ కూడా ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి, చాలా పెద్ద విగ్రహం ఉంది. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఒక హ్యాండీక్రాఫ్ట్ స్టోర్కి వచ్చా. హ్యాండీక్రాఫ్ట్ స్టోర్లో ఇక్కడ మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. సో దీంట్లో మంచిగా అనిపించిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి చూసి తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. ఈ పర్టికులర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో అందుకే ఇది ఈ మధ్య రీసెంట్గా ఒక కొత్త హాబీ డెవలప్ చేసుకున్నా. మా ఇంట్లో యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ మ్యాగ్నెట్స్ అతుక్కోవన్నమాట. అయితే వేస్ట్ అని అనుకున్నా. యాక్చువల్ సైడ్ వైపు అతుకుపెట్టొచ్చు అని చెప్పేసి అని ఒక ఫ్రెండ్ చెప్పడం వల్ల తెలిసింది. సో అప్పటి నుంచి ఒక కొత్త హాబీ క్రియేట్ చేసి దాన్ని ఒక మ్యాగ్నెట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ మ్యాగ్నెట్ తీసుకొని కొద్ది రోజులు అయితే నా ఫ్రిడ్జ్ మొత్తం ఈ ప్రతి కంట్రీ మ్యాగ్నెట్స్తో నిండిపోవాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది వైట్ హౌస్ అని పిలుస్తుంటారు ముద్దుగా, కాకపోతే ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కొలంబో అనమాట. సో కొలంబో యొక్క మున్సిపల్ కార్పొరేషన్ కొలంబో సిటీని దాదాపు 15 సెక్షన్స్గా డివైడ్ చేశారు. కొలంబో 1 నుంచి కొలంబో 15 వరకు. సో అవన్నిటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా జరిగేది ఇదే అనమాట, ఈ సెంటర్లోనే అనమాట. సో ఈరోజు అయితే ఎట్లాగో అందరికీ మనం ఆల్ తెలిసిందే. సో ఆఫీసెస్, షాప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్. అందుకోసమే ఇక్కడ ఎవరు లేరు జనాలు మనకి. సో ప్రశాంతంగా వీడియో తీసుకోగలుగుతున్నా, మంచిగా చూపించగలుగుతున్నా. మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇటువైపు చూసుకుంటే ఇక్కడ విఆర్ మహాదేవి పార్క్ అని చెప్పేసి అని ఉంది. సో విఆర్ మహాదేవి పార్క్ అనేది ఇక్కడ మొత్తం కంప్లీట్ చిల్డ్రన్ ప్లే ఏరియా, ప్లస్ అంతేకాకుండా ఇది క్వీన్ ఎలిజబెత్ పార్క్ అని, ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ రకరకాల వెడ్డింగ్ ఈవెంట్స్, ఫంక్షన్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయంట. సో ఇక్కడ జాగింగ్ పార్క్, జాగర్స్ పార్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కిడ్స్ కోసం, పెద్దవాళ్ళ కోసం ప్రతి ఒక్కరికి ఈ పార్క్ అనేది చాలా యూస్ఫుల్. సో మామూలుగా మనకి సిటీస్లో పార్క్స్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసిందే, కానీ ఎంత పెద్ద పార్క్, ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. సో కనీసం కొన్ని వేల మందిని అకామిడేట్ చేసే ఎంత పెద్దగా ఉంది పార్క్ ఇది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో గ్రీనరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఏ సిటీకి అయినా సరే. ఈ పార్క్స్, గ్రీనరీ అనేది చూస్తున్నట్టయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ఇండిపెండెన్స్ స్క్వేర్ అండ్ దెన్ వార్ మెమోరియల్ వైపు వెళ్తున్నాము. సో వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం శ్రీలంక గురించి మాట్లాడతాం. కనిపిస్తుంది లోటస్ థియేటర్. చైనా వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారంట. సో రకరకాల థియేటర్ అండ్ డ్రామాస్ అండ్ ప్లేస్ అవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి వెళ్ళడానికి మరో కారణం చైనా వాళ్ళు ఇచ్చిన అప్పు వల్ల వాళ్ళు తీర్చలేక బోల్డ్ అన్ని పోర్ట్స్ని, బోల్డ్ అన్ని ప్లేసెస్ని చైనా వాళ్ళకి వీళ్ళు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొలంబోలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ అయిన సినమన్ గార్డెన్ వైపు వెళ్తున్నాము. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ ఆఫ్ శ్రీలంక అంట. అందరూ చాలా రిచ్ పీపుల్ మాత్రమే, బాగా పైసలు ఉన్న వాళ్ళు, బాగా బలిసిన వాళ్ళు మాత్రమే ఉండే స్థలం అంట. చూద్దాం. సో ఇది కొలంబో 7 అండ్ సినమన్ గార్డెన్స్ అంటారు. సో ఇదంతా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ కొలంబో అంట. సో ఇక్కడ నుంచి మనము ఇండిపెండెన్స్ స్క్వేర్ వైపు బయలుదేరుతున్నాము. అక్కడ కనిపించేదే ఇండిపెండెన్స్ స్క్వేర్. ఇప్పుడు నేను ఇండిపెండెన్స్ స్క్వేర్ దగ్గర నిల్చొన్నా. సో శ్రీలంక యొక్క మొదటి పేరు ఏంటో తెలుసా? సిలోన్. శ్రీలంక అనేది తర్వాత దాని పేరు పెట్టడం జరిగింది. అంతకుముందు శ్రీలంక యొక్క మొదటి పేరు సిలోన్ అనేవాళ్ళు. ఇది ఇండిపెండెన్స్ మెమోరియల్ హాల్. 1948లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది బ్రిటిషర్స్ నుంచి. సో వీళ్ళకి డైరెక్ట్ బ్రిటిషర్స్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. నాకు ఇప్పటిదాకా నాకు ఫీలింగ్ ఏముండేదంటే ఇండియా అండ్ శ్రీలంక కలిసి ఉండేవేమో. సో ఇండియాలోంచి విడిపోయిందేమో అని అనుకున్నాను, కానీ శ్రీలంక అనేది ఎప్పుడు కూడా ఇండియాలో భాగంగా లేదంట. సో శ్రీలంకకి సపరేట్గా 1948లో ఫిబ్రవరిలో వచ్చింది ఇండిపెండెన్స్. మనకి 1947 ఆగస్ట్లో వచ్చింది. సో మనకు వచ్చిన 6 months తర్వాత వీళ్ళకి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. అప్పుడు దీన్ని సిలోన్ అని పిలిచేవాళ్ళు. ఆ సిలోన్ యొక్క ఈ ఇండిపెండెన్స్ని గుర్తు చేస్తూ ఇక్కడ ఈ మెమోరియల్ హాల్ అనేది ఇక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ కాకుల్ని చూస్తున్నారా? ఎందుకో తెలియదు, ఇక్కడ బోల్డ్ అని కాకులు వాళ్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. నాకు ఇండియా మ్యాప్ చూసిన ప్రతిసారి ఇండియా మ్యాప్ కింద శ్రీలంక మ్యాప్ చూస్తూ ఉంటే నాకు వినాయకుడి కింద ఎలకపిల్లి ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా చిన్నది, కానీ ఇదొక ఇండిపెండెంట్ నేషన్ అండ్ దే ఆర్ ఆల్సో డెవలపింగ్ రియలీ వెల్. సో నెక్స్ట్ మనం వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్దాం. వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు శ్రీలంకలో ఉన్న సివిల్ వార్ ఏంటి, వాళ్ళకి ఎందుకు ఎలాంటి గొడవలు అయ్యాయి, ఇండియాకి శ్రీలంకకు ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ ఆఫ్
ఇండిపెండెన్స్ హాల్ వైపు వచ్చాను. ఇక్కడ చూసుకుంటే మనకి డాన్ స్టీఫెన్ సేననాయకే ఆయన విగ్రహం పెట్టారు ఇక్కడ. సో హీ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెన్స్ సిలోన్. సో శ్రీలంక యొక్క మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఆయనే, అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే ఆయనే, ఈ పర్టికులర్ ఇండిపెండెన్స్ మూమెంట్కి హెడ్ ఉండే. హీ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. సో మనకి మన జాతిపిత ఎలాగో వీళ్ళకి ఇక్కడ వీళ్ళ ఫాదర్ ఆఫ్ నేషన్ ఆఫ్ శ్రీలంక డాన్ స్టీఫెన్ సేననాయకే. మీకు కనిపిస్తుంది బండారు నాయకే మెమోరియల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హాల్. ఇది 1970s కట్టిందనమాట. సో చైనా అండ్ శ్రీలంక వల్ల జాయింట్ వెంచర్ అనమాట. చైనా నుంచి వీళ్ళకి మెటీరియల్ అనేది వీళ్ళు తీసుకోవాలి అనే ఒక ఒప్పందంతో వాళ్ళు కలిసి, వాళ్ళు చైనీస్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంకన్స్ కలిపి వాళ్ళ వర్క్ ఫోర్స్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేసి కట్టడం జరిగింది. బండారు నాయకే ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కట్టిందనమాట. ఇక్కడ ఎదురుగా చూసుకుంటే ఒక మంచి బుద్ధుడి విగ్రహం ఉంది. సో వీళ్ళు 1970s నుంచే వీళ్ళకి చైనా వాళ్ళకి ఈ పర్టికులర్ ఒప్పందాలు, ఈ రకరకాల ఆర్థిక సహాయాలు అనేది జరుగుతున్నాయి అనేది మనకి దీంతోనే అర్థమవుతుంది. బండారు నాయకే మెమోరియల్ హాల్ చూసాం కదా, దాని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో, డయాగ్నలీ ఆపోజిట్లో మనకి రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎంబసీ, చైనా ఎంబసీ అనేది ఇక్కడ వీళ్ళు కట్టడం జరిగింది. సో చైనా వాళ్ళు కట్టిన బిల్డింగ్ ఎదురుగానే వాళ్ళ ఎంబసీ కూడా కట్టుకున్నారు. రష్యన్ ఎంబసీ అంటారు. చైనా ఎంబసీ పక్కనే బ్రిటిష్ ఎంబసీ, ఆ తర్వాత రష్యా ఎంబసీ, అన్నీ ఒకే రోడ్లో ఉన్నాయి. ఇక్కడ మీకు కనబడేది న్యూ పార్లమెంట్. వాటర్లో మనకి వాటర్ లోపల కట్టారనమాట కొత్త పార్లమెంట్ అనేది, న్యూ పార్లమెంట్ అనేది. సో బ్యూటిఫుల్గా వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్ తోటి కట్టించారు. ఇది న్యూ పార్లమెంట్. దీని పక్కన కనిపిస్తున్నది మనకి అక్కడ వార్ మెమోరియల్. ఆ వార్ మెమోరియల్ దగ్గర మనల్ని ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకని మనం ఓన్లీ బయట నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఇదే వార్ మెమోరియల్. సో ఇక్కడ మొత్తం వార్లో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగిందనమాట. సో మొత్తానికి ఈరోజు మొత్తం కొలంబోలో కంప్లీట్ సిటీ టూర్ అంతా చేయడం జరిగింది. సిటీ అంతా మీకు చూపించడం జరిగింది. కానీ నేను పొద్దున్న నుంచి చెప్తున్న మాట, సో సివిల్ వార్ ఎందుకు జరిగింది, 2009లో సివిల్ వార్ ఎలా ఎండ్ అయింది, దాని తర్వాత కొలంబో పరిస్థితి. సో దాని తర్వాత కొలంబో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా బిల్డింగ్స్, రోడ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ డన్ సో వెరీ వెల్. సో వీళ్ళు బాగా డెవలప్ అవుతూ ఉన్నారు. అండ్ దెన్ 2009 వరకు ఏం జరిగేదనంటే ఇక్కడ తమిళ్ LTT అని ఒకటి ఉండేది ఆర్గనైజేషన్, లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఈలం అని చెప్పేసి, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అని చెప్పేసి. సో తమిళ్ వాళ్ళ కోసం ఒక సపరేట్ స్టేట్ కావాలని, సపరేట్ కంట్రీ కావాలని ఇక్కడ ప్రభాకరన్ అనే వ్యక్తి ఇక్కడ యుద్ధం చేశాడనమాట. సో దానివల్ల 2009 వరకు కూడా, ఆయన చనిపోయేంత వరకు కూడా ఇక్కడ సివిల్ వార్ అనేది జరుగుతూ ఉండేది. ఆ సివిల్ వార్లో చాలామంది, కొన్ని వేల మంది తమిళియన్స్, మళ్ళీ శ్రీలంక వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో వాళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళారంటే, మన రాజీవ్ గాంధీని ఏకంగా వీళ్ళకి ఇక్కడ శ్రీలంకన్ ఆర్మీకి సపోర్ట్ చేశారని చెప్పి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా వీళ్ళు మర్డర్ చేశారనమాట. సో అంత ఎక్స్ట్రీమ్ ఎండ్ వరకు ఈ సివిల్ వార్ అనేది జరిగింది. సో అలాంటి సివిల్ వార్ అనేది ఇప్పుడు కంప్లీట్లీ ఎండ్ అయిపోయింది. 2009 తర్వాత దేర్ ఆర్ నో ఫైట్స్, నో మోర్ దిస్ థింగ్. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్రెటీ హార్మోనియస్. సో మనకి ఏంటంటే నార్త్ సైడ్లోను, ఈస్ట్ సైడ్లోను, నార్త్ సైడ్లో జాఫ్నా, ఈస్ట్ సైడ్లో త్రింకోమలి. సో ఈ 2 సెక్టర్స్లో మాత్రమే మోస్ట్ ఆఫ్ ద తమిళియన్స్ ఉంటారు. శ్రీలంకన్ పాపులేషన్ దాదాపు 2,20,00,000 మంది ఉంటే దాదాపు 11%, 11 to 12% ఇక్కడ తమిళియన్స్ ఉన్నారు. తమిళియన్స్ అనే వీళ్ళు 3rd century BC నుంచి, బిఫోర్ క్రైస్ట్ నుంచే ఇక్కడికి మైగ్రేట్ అనేది అవ్వడం జరుగుతూ వస్తుంది. సో ఆ తర్వాత లాస్ట్కి బ్రిటిషర్స్ ఉన్నంత వరకు కూడా వాళ్ళకి ఏంటంటే కాంట్రాక్ట్ లేబర్స్ లాగా మన ఇండియా నుంచి, తమిళనాడు నుంచి శ్రీలంకకి తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో ఇలా కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి తమిళియన్స్ అనేది ఇక్కడ వీళ్ళు కూడా నివసిస్తున్నారు. కాబట్టి వాళ్ళది కూడా ఇక్కడ భాగమే అనమాట. శ్రీలంకలో వాళ్ళు కూడా ఒక భాగంగానే వాళ్ళు కలుస్తూ వచ్చారు. కాకపోతే శ్రీలంకన్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఉన్నదే చాలా చిన్న దేశం, ఇంత చిన్న దేశంలో వాళ్ళకి సపరేట్ ఇంకొక రాష్ట్రాన్ని, ఇంకో సపరేట్ దేశాన్ని చేయడం అంటే కుదరదు. కాబట్టి అలా వాళ్ళు ఒప్పుకోలేదు. అలా యుద్ధం జరిగింది. సో ఎప్పుడైతే ఈ యుద్ధాలు జరుగుతాయో ఆబ్వియస్లీ తెలిసిందే, అంతర్యుద్ధం. సో అంతర్యుద్ధాల్లో కంపల్సరీ ఎన్నో రకాల ప్రాణాలు నష్టపోతాం. ఇదంతా నేను తెలుసుకున్న, నాకు తెలిసిన నిజం. సో ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే అంతర్యుద్ధం జరుగుతుందో అటువైపు ఉన్న వాళ్ళకి వాళ్ళు టెర్రరిస్టులు కనిపిస్తారు, ఇటువైపు ఉన్న వాళ్ళకి వాళ్ళు దేశభక్తుల్లా కనిపిస్తారు. సో 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి ఎవరు ఏది ఎలా తీసుకోదలుచుకుంటే అలా తీసుకోవచ్చు. కానీ మొత్తానికి కావాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కూడా యుద్ధం అనేది జరగకూడదు. యుద్ధంలో ఎప్పుడైనా కూడా అది కేవలం అందరికీ నెగిటివే ఉంటుంది తప్పించి దాంట్లో ఎవరికి పాజిటివ్ అవ్వదు. సో అందుకోసమే ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు శ్రీలంక
15 సంవత్సరాల నుంచి ఎంత హార్మోనియస్గా ఎంత బాగా అభివృద్ధి చెందుతుందనేది చూసాము. సో ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఈ అభివృద్ధి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా అంతర్యుద్ధాలు అంతర్మథనాలు లేకుండా ఉంటే బాగుంటుందని. దట్ ఈస్ ఇట్. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కొలంబో ఫర్ టుడే. టేక్ కేర్.